He was called as a man. ఆయన మనుషులుగా పిలువబడ్డాడు. You know, he is the mediator between God and us. అయితే ఈ భూమి మీద మనుషులకు దేవునికి మధ్యవర్తి అయ్యాడు. He brought God and us. ఆ దేవుడిని మన మధ్యగా ఆయన తీసుకుని వచ్చాడు. He brought salvation means he brought God and us. మనకు రక్షణ తెచ్చాడు అంటే అర్థం ఏంటంటే దేవుడే స్వయంగా మనకు అందించాడు. Because of Christ Jesus, God dwells in our life. యేసు క్రీస్తుని బట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో నివసిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా 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 హల్లెలూయా. Sorry, the Spirit is leading right now. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం. I don't know what to do. ఏమి చేయాలో నాకు తెలియదు. I have to say sorry to my DSP sir. మరి ఆలస్యం అవుతున్నందుకు ఏమనుకోవద్దు. దేవుడు ఆత్మ నడిపిస్తుంది కాబట్టి మనం విందాం. Kingdom differences. దేవుని ఈ యొక్క రాజ్యముల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు. A man cannot rule the kingdom with his own strength and power. ఏ వ్యక్తి కూడా తన సొంత బలము తెలివితేటల జ్ఞానముతో ఏ రాజ్యమును ఏలలేడు. Or by his own caste or religion. లేకపోతే తన యొక్క మతము తన యొక్క కులము ద్వారా ఈ యొక్క రాజ్యమును ఏలలేడు. Not by his own monies. లేకపోతే తనకున్నటువంటి డబ్బును బట్టి అతడు ఏ రాజ్యమును ఏలలేడు. When Jesus came unto the earth, యేసుక్రీస్తు భూలోకమునకు వచ్చినప్పుడు he broke every tradition. ఆయన ప్రతి సాంప్రదాయాల్ని విరగొట్టాడు. He broke every work of Satan. సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా లయము చేశాడు. He brought healing. ఆయన స్వస్థతను తీసుకొచ్చాడు. He has shed his precious blood on the cross. కల్వరి శిలువలో ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, there was great deliverance in the blood of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో గొప్ప విడుదల విమోచన ఉంది. Satan was defeated in heaven. సైతానుడు పరలోకములో కూడా త్రోసివేయబడ్డాడు, ఓడించబడ్డాడు. He was also defeated on the earth at the cross. కల్వరి శిలువ కార్యము ద్వారా ఈ భూలోకంలో కూడా మరొకసారి ఓడించబడ్డాడు సైతానుడు. He has no power to rule over you and over me. నీ మీద నా మీద అధికారము చలాయించడానికి సైతానుడికి ఏమాత్రం హక్కు లేదు. Just think, my dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. why we became sick. మనం ఇంకనూ పాపులమై ఉండగా Because we placed Satan in our lives. ఎందుకంటే మన హృదయంలో సాతాను క్రియలను ఉంచుకున్న వారం కాబట్టి. Jesus became poor for our richness. మనల్ని ధనికులుగా చేయడం కోసం యేసుక్రీస్తు దరిద్రుడు అయ్యాడు. Jesus became cursed for our blessings. మనకు ఆశీర్వాదాలు ఇవ్వడం కోసము యేసుక్రీస్తు తానే శాపముగా మారాడు. He became sin. ఆయన మన నిమిత్తమైన పాపముగా మారాడు. But you know that to give us deliverance, to give us salvation, to give us holiness. అయితే మీకు తెలుసా ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడంటే మనకు విడుదల ఇవ్వడానికి, మనకు పరిశుద్ధత ఇవ్వడానికి, శాప విముక్తిని ఇవ్వడానికి. He humbled himself. ఆయన తాను తగ్గించుకున్నాడు. And he brought every peace unto the earth. ఈ లోకానికి కావలసిన సర్వ శాంతి సమాధానాన్ని ఆయన అనుగ్రహించాడు. That's why the angels proclaimed about the good news, peace unto you. అందుకని దేవదూతలు ప్రతి ఒక్కరికి చెబుతున్నాయి, మీకు సమాధానము కలుగును గాక, శాంతి కలుగును గాక. Apostles gave benedictions, peace and grace be unto you. అపోస్తలులు సంఘమునకు ఇస్తున్నారు, శాంతి సమాధానములు మీకు కలుగును గాక అని ఆశీర్వాద ప్రార్థనలు చేస్తూ ఉంటారు. If God willing, దేవుని చిత్తమైతే I would love to organize again 3 nights healing gospel crusades. మరొకసారి మరలా ఈ 3 దినాల సభలను, సువార్త స్వస్థత సభలను ఏర్పాటు చేసుకుందామా? How many of you would like to pray for me? మీరు ఎంతమంది నిజంగా నా కోసం, పరిచర్య కోసం ప్రార్థించాలని ఆశపడుతున్నారు? చేతులెత్తండి.